ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినం నాడు దేవుడి వాక్యం యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనంలో చూసుకుందాం. ఈ అధ్యాయము అంతయు ప్రవచనాత్మతో నిండుకున్నట్లుగా మనం చూసుకుంటాం. దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడినట్టుగా చూసుకుంటాం. ఇప్పుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమనంటే, మీ అవమానంకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్య ఆనందము వారికి కలుగును. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల గురించి ఇక్కడ ప్రవచన రీతిగా దేవుడు వాక్యము సెలవిచ్చిన మాట ఏమని సెలవిస్తున్నారు అని అంటే, మీ అవమానంకు ప్రతిగా మీరేం పొందుతారంటే రెట్టింపు ఘనత పొందుతారు. అవమానములు అనగానే అందరికీ ఎన్నో గుర్తుకొస్తాయి కదా. మన జీవితాలలో జరుగుతున్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య పరిస్థితులే కావచ్చు, శత్రువైన సాతానుడు పెట్టే సమస్యలే కావచ్చు కదా, కుటుంబాలలో గొడవలే కావచ్చు, ఇంకా పిల్లలకు ఉద్యోగం రాకపోవడమే కావచ్చు, పిల్లలు సెటిల్ కాకపోవడమే కావచ్చు. చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా మన జీవితంలో చీకటి కమ్ముకున్నప్పుడు కనబడే ప్రతి దాన్ని మనం ఆ రీతిగా అనుభవిస్తూ ప్రభు సన్నిధిలో మనం గోజాడతాం. కానీ ఎదుట ఉన్నవారు చూసేవారు ఏ విధంగా చూస్తారంటే, ఆ పరిస్థితులన్నిటిని చూసి వారు అవమానిస్తారు, నిందిస్తారు. వారి బ్రతుకులు అంతే, వారి బ్రతుకులు మారవు, వారి బ్రతుకులలో ఏ కార్యము జరగదు, వారి బిడ్డల జీవితాలలో ఉద్యోగం లేవు, పెళ్లిళ్ళు లేవు, వారికి గృహాలు లేవు, వారి ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు, ఎప్పుడు చూసిన అనారోగ్యము అని ఎన్నో విధాలుగా మన పరిస్థితులను బట్టి మనుషులు నానా విధములుగా మనల్ని అవమానపరుస్తారు కదా. కానీ దేవుడు అంటున్నాడు ప్రవచన రీతిగా ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మీ అవమానంకు నేను మీకు రెట్టింపు ఘనతనిస్తాను, మీకు రెట్టింపు సంతోషం ఇస్తాను అంటున్నాడు. ఏ అవమానం పొందావు, ఎన్ని రకాల అవమానం పొందావు, ఆ అవమానం అన్నిటికీ దేవుడు సెలవిస్తున్నాడు. భయపడకు, బాధపడకు, నీకు రెండంతల సంతోషం ఇస్తానంటున్నాడు, రెండంతల ఘనతనిస్తానంటున్నాడు. ఒక్క అంతు నీవు కష్టపడ్డావేమో, ఒక వంతు అవమానం భరించావేమో, ఒక్క వంతులో ఉన్నావేమో, కానీ దేవుడు ఏ వంతు అయితే నువ్వు అనుభవించావు శ్రమను అవమానమును, దానికి దేవుడు రెండంతల సంతోషం ఇస్తా అంటున్నాడు, రెండంతల ఘనతనిస్తానంటున్నాడు. ఒక్కసారి ఆయన సెలవిచ్చిన మాటను, ఆయన నీ కొరకు ప్రవచించిన ఆ మాటను జ్ఞాపకం చేసుకో. రెండంతల ఘనత దేవుడు ఇస్తానన్నప్పుడు దేవుడి సన్నిధిలో ఏ రీతిగా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా, దేవుడు తన కృపావరమును మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎటువంటి కృపని అనుగ్రహిస్తున్నాడు దేవుడు అంటే, ఆనంద సంతోషం కలిగిన ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు అంటున్నాడు కదా మనల్ని, మీరు అడుగుడి, మీ సంతోషం పరిపూర్ణం కావాలని మీరు నన్ను అడగండి, నేను మీకు దాన్ని అనుగ్రహిస్తాను అంటున్నాడు కదా. కాబట్టి ఇక్కడ కూడా అవమానంకు ప్రతిగా రెట్టంతలా ఘనతనిస్తా అంటున్నాడు. నిందలు వేసేవారు నిలుచుంటేనే నిందలు పుట్టించే దినాలలో మనం ఉంటున్నాం కదా. చూడకుండానే మాట్లాడకుండానే నిందలు పుట్టించే రోజులలో మనం ఉంటున్నాం. అటువంటి సమయాలలో కనుసైరుగా చేత కూడా నిందించే సమయాలలో రోజుల్లో మనం ఉంటున్నాం. ఆ స్థితిలో ఉన్నప్పుడు నీ నిందకు ప్రతిగా ఏమనుభవిస్తావట, రెట్టింపు భాగమును అనుభవించి సంతోషిస్తావట. రెండంతలుగా ఏదైతే నీకు నిందున్నదో ఆ నిందకు రెండంతలుగా నువ్వు ఆశీర్వాదం అనుభవించి నువ్వెలా ఉంటావా అంటే సంతోషిస్తావని సెలవిస్తుంది దేవుడు వాక్యం. అంటే నీకు ఏం కొట్టుకపోతుంది, దేవుడు నీకు ఇచ్చే ఘనత, దేవుడు నీకు ఇచ్చే రెండంతల భాగం సంతోషము నీకేమి కొట్టుకపోతుంది అంటే, నీవు అనుభవించిన సమస్య, నిందలు, అవమానములు కొట్టుకొని పోతున్నాయి కనబడకుండా. ఎవరికి? నీకు మరవబడుతున్నాయి. అవి ప్రజలకు కాదు, నీకే మరవబడుతున్నాయి. నీకు మరవబడేటంత ఆశీర్వాదం దేవుడు ఇస్తున్నాడు. ఎలానో తెలుసా, రెండంతల భాగం అనుభవించడం కాదు, రెట్టింపు భాగమునకు కర్తలవుతారు వారు. నీవు ఏం అనుభవించవో దానికి రెండంతల సంతోషం, ఆనందములు ఇచ్చుటకు దేవుడు ఆయన నీ ముందు నిలిచి ఉన్నాడు. కాబట్టి దేవుడు రెండంతల భాగానికి నేను కర్తగా చేస్తానంటున్నాడు కదా. ఆయననే కాబట్టి సమస్తం చేయవాడు. అలా చేస్తున్నప్పుడు మనము ఎన్నో రకాలు అనుభవించిన ప్రతి సమస్య, శ్రమ అది కొట్టుకొని పోతుంది కదా. మనకు కనబడ ఎన్నేసి బాధలు పడ్డారు, యోబు భక్తులు చూస్తే ఎన్నేసి నిందలు భరించాడు కదా. కాబట్టి మనం ఎందరో చూసి అలా ఎందరినో అవమానం, ఇంకా ఏది లేదని బాధపడుతున్నావు. నీకు గర్భఫలము లేదు అని నిన్ను అవమానపరుస్తున్నారా, నీకు ఇంకా నువ్వు బిడ్డలు పుట్టలేదని నిన్ను అవమానపరుస్తున్నారా, నీ బ్రతుకు ఎంతే అని అవమానపరుస్తున్నారా, బాధపడకు. ఒకసారి అన్న తల్లిని జ్ఞాపకం చేసుకో. అన్నమ్మ తల్లి ఎన్ని విధాలుగా నిందలు భరించింది. ఆ నిందలల్లో దేవుడి సన్నిధిలో మొర్రపెట్టింది, కన్నీటితో మొర్రపెట్టింది, దేవుడి దగ్గర ఒడంబడిక చేసుకున్నది, ఆ నిబంధనలో నిలిచి ఉంది. ఆ తల్లి చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. ఆమె ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు ఆమె చేసుకున్న నిబంధనను అంగీకరించి ఆమెకు దేవుడు చక్కని కుమారునిచ్చాడు. ఆమె నింద కొట్టివేయబడింది కదా. నీ నింద కూడా ఏ విషయంలో ఉంది, బాధపడకు.
నీ ఆస్తి సమస్తము నష్టం జరిగింది, నీ ఆస్తి అంతా కొట్టుకపోయింది, నీవు ఉన్న ఇబ్బందులను బట్టి కాదు, నీ పరిస్థితులను బట్టి కాదు, దేని బట్టి అయినా సరే అని బాధపడుతున్నావా? నీకంత అవమానం జరిగిందా? బాధపడకు, నీకు రెండంతల ఘనతనిస్తాడు. యోబు భక్తుడికి దేవుడివలే రెండంతల ఘనతనిచ్చాడు. పోగొట్టుకున్నదంతా దేవుడి సన్నిధిలో ఆయన చూపిన భక్తి రెండంతలుగా ఇచ్చింది కదా. మనం ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు, ఎన్నో రకాల ఇబ్బందులు అవమానాల చేత ఉన్నవారు కదా. అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ? అదే మాట అంటున్నాడు, నిత్య ఆనందము వారికి కలుగును, రెట్టింపు భాగంనకట. ఎక్కడైతారో దేశంలో రెట్టింపు భాగంనకు వారు కర్తలవుదరో నిత్యమైన ఆనందము వారికి కలుగును అంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది. అదే నెహెమ్యాలో చూసుకున్నట్లయితే 8:18 చూసుకుందాం మనం. మరియు అతడు వారితో ఇట్లా, నేను పదండి క్రొవ్విన మాంసము భక్షింతుము. ఏ భక్షిద్దామని చెప్పారు? క్రొవ్విన మాంసం. ఎప్పుడు భక్షిస్తామో తెలుసా? మనము ఆనందంగా సంతోషంగా ఉన్నప్పుడు క్రొవ్విన దాన్ని తింటాం కదా. అని మధురమైన దాని పానము చేయదము అంటున్నాడు. అని ఇది వరకు తమ కొరకు ఏమి సిద్ధపరచుకొనని వారికి వంతులు పంపించండి. ఇది వరకు ఏమైతే వారి కొరకు సిద్ధపరచుకోలేరో వారి కొరకు వంతులు పంపించండి. మీరు వంతులు పంపించి ఇక్కడ అంటున్నాడు, ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. ఈ దినం ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలము పొందెదరు. హల్లెలూయా. ఏందట? యెహోవా యందు ఆనందిస్తే మనుషులకు ఏం దొరుకుతుంది అంటే బలము. ఎలా ఆనందిస్తాం? నా దేవుడు ఉన్నతుడు, నా దేవుడు ఉత్తముడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు, లేని దాన్ని ఉన్నట్టు చేయుటకు సమర్థుడు, శూన్యం నుంచి సృష్టిని కలగజేసిన దేవుడు, జీరోగా ఉన్న నా బ్రతుకును, జీరోగా ఉన్న నా కుటుంబమును ఒక రోజు దేవుడు ఉన్నత శిఖరాలలో ఉంచుతాడు, సృష్టిగా అందంగా మారుస్తాడు, ఏదైనా వనముల వలె మా కుటుంబమును మారుస్తాడు. దేవుడి బలమే మాకు పొందుగు, దేవుని బలమే మాకు అద్భుతము అని వారు అక్కడ చెప్పుకుంటున్నారు. ఎందుకు అంటున్నారు తెలుసా? దేవుడి యందు ఆనందించడం వలన మనకు బలము కలుగుతుంది. దేవుడి దగ్గర ఏముంది? ఉన్నతమైన బలం ఉంది. ఆయన బాహుబలము తక్కువ కాలేదు, ఆయన హస్తము కుర్చ కాలేదు. కానీ కొన్ని సందర్భాలలో ఏం అడ్డొస్తుందో మనం చూసుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది. అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే యెహోవా యందు ఆనందించడం వలన మనకేమి కలుగుతుందంటే మనకు బలము కలుగుతుంది అంటున్నాడు. ఇక్కడ అదే విధంగా చూసుకున్నట్లయితే జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఏ మార్గము తెలియపరచారు ఇక్కడ భక్తుల కంటే? జీవ మార్గము అనగా ఏంటంటే యేసుక్రీస్తుల వారి మార్గము కదా. నేనే మార్గము సత్యము జీవం అన్నాడు ఆయన మార్గంలో నడిచినప్పుడు సత్యాన్ని అనుసరించాలి. సత్యాన్ని అనుసరిస్తే ఆ సత్యం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే జీవంలోకి నడిపిస్తుంది. సర్వసత్యంలోకి మనల్ని నడిపించినప్పుడు జీవంలోకి నడిపిస్తుంది. కాబట్టి సంపూర్ణ సంతోషము కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది? ఆయన సన్నిధిలో అంటే ఆయన మార్గంలో మనకు తెలియపరిచినప్పుడు, దేవుడి మార్గంలో ఇంత ఉన్నతమా, దేవుడి మార్గంలో ఇంత శ్రేష్టమా, దేవుడి మార్గంలో ఇంత అమూల్యమైనవా అని మన హృదయం ఉప్పొంగుతుంది. ఎలానట? సంపూర్ణ సంతోషం కలుగుతుందట, కొంచెము కాదు దేవుడి దగ్గర. అని నీ కుడి చేతిలో నిత్యమైన సుఖములు కలవు. ఏ కుడి చేతిలో? ఎవరి కుడి చేతిలో? దేవుని కుడి చేతిలో నిత్య సుఖాలు కలవట. ఆయన కుడి చేతిలో, ఆయన చేతిలో పడాలి. మనము పనికి రాని వరము, మనం ఎక్కడికి వెళ్లకుండా ఆయన చేతులకు మనం పడితే, చేసిన వాడి చేతిలో మనం పడ్డట్టయితే మనల్ని ఒక రకమైన ఆయుధముగా, ఒక రకమైన పాత్రగా ఆయన తీర్చిదిద్దుతాడు. దిద్దినప్పుడు మనం ఎలా ఉంటామంటే ఆయన కుడి చేతిలో నిత్యమైన సుఖములు కలుగుతాయి అని మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి ఆయన కుడి చేతిలో నిత్య సుఖాల కొరకు వేచి ఉండాలి. ఆయన దగ్గర సంపూర్ణ సంతోషమైన సన్నిధిలో పొందుకుంటకు మనం వేచి ఉండాలి. అంటే క్రీస్తుతో నడవాలి, క్రీస్తుతో నిలబడాలి. ఇక్కడ అదే విధంగా చూసుకున్నట్లయితే ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును కదా, ఆయన దయ ఆయుష్ కాలమంతా నిలుచును. హల్లెలూయా. ఎప్పుడట ఆయన కోపమట ఎంతవరకు నిలుస్తుంది నరుల మీద అంటే ఒక నిమిషం మాత్రమే. ఒక నిమిషంలో గనక ఆయన కోపగిస్తే మన జీవితాలు తలక్రిందులు అవుతాయి. మన జీవితాలే కాదు, ప్రతిది తలక్రిందులు అవుతుంది. ఎప్పుడు? ఆయనకు నిమిషం మాత్రమే ఉంటుంది కోపము. ఆ కోపం ఉన్నప్పుడు మన జీవితాలంతా తలక్రిందులు అవుతున్నప్పుడు ఆయన దయ ఆయుష్ కాలం అంతా నిలుస్తుంది. అంటే మనం బ్రతికున్నంత కాలము ఆయన దయ నిలుస్తుంది. ఆయన దయ మన మీద నిలిచి ఉన్నప్పుడు మనము నడిచినా, కూర్చున్నా, మనం రోడ్డెమ్మటి నడిచినా, మనం ఏ పని చేసినా ఆయన బలము, ఆయన కృప మనకు తోడై ఉండి మనం కాపాడబడుతున్నాం. దేనికి మనం గురి అవ్వట్లేదు. ఎందుకో తెలుసా? దేవుడు మనతో ఉన్నాడు. ఎలా ఉన్నాడు అనంటే ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? మనకి ఇక్కడ జీవితంలో దయ కలిగి, దయ చూపించి మనతో ఉంటున్నాడు. కాబట్టి ఆ దయ మనల్ని ఆయుష్ కాలం అంతా నడిపిస్తుంది. ఆయన ప్రేమ మనల్ని నిలబెడుతుంది కదా. ఆయన కనికరము మన మీదికి ఏ కీడు రాకుండా కాపాడుతుంది, ఏ కీడు దరి చేరనివ్వది ఆయన దయ. కాబట్టి ఆయన దయ మన మీద ఉంటే ఏది మనల్ని తాకలేదు. కాబట్టి ఇక్కడ నిలుచును. కాబట్టి సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను
ఉదయమున సంతోషము కలుగును. హల్లెలూయా. ఏందట? సాయంకాలము ఏడుపు వస్తుంది. దుఃఖము ఏదైనా బాధ కలిగింది అనుకో, అది సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రంతా నిలుస్తుంది. కానీ దేవుని మహాకృప ఉదయం సంతోషం ఇస్తుంది. రాత్రి కాలంలో ఆ సమయంలో రాత్రంతా నీవు దేవుడి సన్నిధిలో ఏడ్చిన కన్నీరు, నీవు పెట్టిన మొర అదంతా దేవుడు వింటాడు. ఉదయకాలము వచ్చేసరికి నీకు రాత్రి ఏదైతే శ్రమ కలిగించిందో సాయంకాలము నీకు ఏడుపొచ్చి రాత్రంతా ఉండి ఉదయకాలం ఏం చేస్తాడంటే నీవు సాయంత్రం వచ్చిన ఆ బాధను రాత్రంతా దేవుడి సన్నిధిలో నువ్వు గోజాడినట్లయితే, ఆ ఏడుపును దేవుడి దగ్గర ఉంచినట్లయితే దాన్ని పరీక్షించి దేవుడు ఏం చేస్తాడంటే ఉదయకాలము దాన్ని నీకు సంతోషంగా మారుస్తాడు. ఎందుకు మారుస్తాడంటే సర్వకార్యములు చేయుటకు ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన ఆ విధముగా కార్యం చేస్తాడన్నట్లు. అదేవిధంగా అంటాడు, మా కేడెము యెహోవా వశము, మా రాజు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని వాడు. హల్లెలూయా. ఎవరట? మా కేడెం ఎవరై ఉంటున్నారు? యేసుక్రీస్తుల ప్రభుల వారై ఉంటున్నారు. మా దేవుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడి వాడై ఉంటున్నాడు, మా రాజు కదా. కాబట్టి అంటాడు, ఎందుకు కేడెముగా ఉంటున్నాడంటే ఆయన కేడెముతో కప్పినట్లయిన రెక్కలతో మనల్ని కప్పుతాడు. కాబట్టి ఏది కూడా మనల్ని ఎంత మాత్రము హాని చేయకుండా దేవుడు చూసుకుంటాడు. అదేవిధంగా నువ్వు చూసుకున్నట్లయితే ఇక్కడ తన ఏమంటున్నాడంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది ఇక్కడ, తన వంకర త్రోవలకు తొలగిపోయిన వారిని పాపము చేయి వారితో కూడా యెహోవా కొనిపోవును, ఇజ్రాయేల్ మీద సమాధానం ఉండునుగాక. సమాధానం ఎవరి మీద ఉంటుంది? ఇజ్రాయేల్ ప్రజలమైన మన మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడ అంటాడు, దాని యజమానులకు రక్షణనిచ్చు వస్త్రముగా ధరింపజేసేదను, దానిలో భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదరు కదా. ఎలనట దాని యాజకులకు రక్షణ వస్త్రం ఇస్తాడు దేవుడు. రక్షణ వస్త్రం ఆయన ఇచ్చి వాటిని ధరింపజేసి భక్తులకు బిగ్గరమైన ఆనందగానం ఇస్తాడు. బిగ్గర అంటే ఎంతో ఉత్సాహం, పట్టనంత ఆనందగానాన్ని దేవుడు మనకిస్తాడు. అంత ఉత్సాహాన్ని దేవుడు మనకిస్తాడు. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఎక్కడనట ఏం చేస్తామట? మనం ఆనందపడతామట. మన అవమానం జరిగేసుడు దానన్నిటి విషయాలలో ఆనందపడి రక్షణ ఆధారములైన దేవుడి విషయంలో అయిన ఆధారములైన ఆ బాహువుల నుండి నీళ్లు చేదుకుంటాం. కాబట్టి ఆ నీళ్లు ఎప్పుడు మనకు కొదువ కావు. కాబట్టి అవి జీవజల నదులై ఉంటున్నాయి. జీవజల దేవుని ఊట అయి ఉంటుంది. కాబట్టి చేదుకొందరు. ఆ దినమున మీరు ఇలాగందరు. ఏమంటాం మనం? ఆ దినమున దేవుని మహిమపరుస్తాం కదా. దేవుడు మనకు సహాయపడిండు అని. యెహోవా యొక్క ఎలానట ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదారు. ఇంత ఆనంద జీవితం ఇచ్చిన దేవుడు తిరిగి మనం వెళుతుండగా ఆనంద సంతోష గీతాలు మనకి ఇస్తాడట. సియోనుకు వచ్చే వారు వారి తలల మీద నిత్యమైన ఆనందం ఉంటుంది. ఇక దుఃఖము నిట్టూర్పు ఏమాత్రమును కూడా ఉండదు. వారు ఆనంద సంతోషము గల వారై వచ్చేదారు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును, కొట్టుకపోతాయి అన్నట్లు. ఆయన మహిమలో వాటి కొట్టుకపోతాయి. అయితే ఆ దూత భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఎవరికి కలగబో? ప్రజలందరికీ. ఎందుకు? ఏమని? యేసుక్రీస్తుల వారు జన్మిస్తున్నారని కదా. ఆయన జన్మిస్తే శాపం వెళ్ళిపోతుంది, పాపం వెళ్ళిపోతుంది, దాస్యం నుంచి విడిపింపబడతాం, ప్రతి ఇబ్బంది నుంచి విడిపింపబడతాం, ఇరుకు నుంచి విడిపింపబడతాం. కాబట్టి ఈ ఆయన వస్తున్నాడు, అమ్మో మన కొరకు జన్మిస్తాం, మనల్ని ఆశీర్వదించటకు విడిపించటకు వస్తున్నాడని మహా ఆనందం, శుభవార్త, సువార్త మనకు తెలియజేయబడింది అని ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడు అంటే, మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు. మన సంతోషం ఎవరి యందు ఉండాలని కోరుకుంటున్నాడు? దేవుడు తన యందు. ఆ సంతోషం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? పరిపూర్ణం. అంటే కొంచెము సగము కాదు, పరిపూర్ణం, పూర్తిగా జీవితకాలం అంతా సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యుద్ధ నుంచి. మొదట్లో చూసుకున్నాం కదా, యెహోవా యందు ఆనందించడం వలన మనం బలము పొందుతాము అని కదా. కాబట్టి ఇక్కడ అదే విధంగా చూసుకున్నట్లయితే అంటున్నాడు, ఎలానట పరిపూర్ణమగునట్లు అడుగుడి. ఎలానట మీ సంతోషము పరిపూర్ణం అన్నట్లు అడుగుడి, మీకు దొరుకును. ఏమని అడగాలి? మన సంతోషం పరిపూర్ణముగా ఉండాలి అని అడగాలి. మనకి ఎప్పుడు అవి కావాలి, ఇవి కావాలి, కార్లు, డూప్లెక్స్, బిల్డింగ్లు, ఇవి కావాలి, పిల్లలకు ఉద్యోగాలు అడుగుతాం. కానీ ఆయన సంతోషము పరిపూర్ణంగా మాకు దొరకాలని అడగాలి. సంతోషము ఎప్పుడు వస్తుంది? అన్నీ ఉంటేనే వస్తుంది కదా. మరి సంతోషం మొదటగా వస్తే దేవుడు అన్నీ మనకి ఇస్తాడు కదా. మనం అడగవలసిన రీతిలో అడగలేకపోవడం ద్వారా మనం పొందుకోలేకపోతున్నాం. అడగవలసిన రీతిని అడిగితే తప్పకుండా మనం పొందుకుంటాం. ఆశీర్వాదంలో మనము నిలిచి ఉంటాం. నిత్యానందం మనకు దొరుకుతుంది. ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది. అదే రీతిగా చూసుకున్నట్లయితే అడుగుడి మీకు దొరుకుతుంది అంటున్నాడు. ఇప్పుడు మీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు
చెప్పుచున్నట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. ఇప్పుడు మన దగ్గరికి వస్తున్నాడు. ఏ రీతిగా వస్తున్నాడు? వాక్యమై వస్తున్నాడు కదా. దేవుడు మన యుద్ధకి ఏమై వచ్చాడో తెలుసా? వాక్యమై వస్తున్నాడు. ఎందుకు? మన సంతోషం పరిపూర్ణం కావాలని లోకం అంటే మనకి మాట చెప్తూ ఆయన అంటున్నాడు, చెప్పిన మాట విని మన దగ్గరికి వాక్యం వచ్చినప్పుడు ఈ సంతోషం ఈ రీతిగా దొరుకుతుందా? ఈ రీతిగా అడగమన్నాడు. అడిగమన్న రీతిలో అడిగితే నాకు సంతోషము దొరుకుతుంది. అడగమన్న రీతిలో అడిగితే నాకు ఆనందము దొరుకుతుంది. అడగమన్న రీతిలో అడిగితే నేను అవమానంకు భరించిన రెండంతల ఆశీర్వాదంకు వారసులం అవుతాం మేమని ఆ రీతిగా అడుగుటకు మనము దేవుడు యందు నిలిచి ఉండాలి. దేవుని రాజ్యము భోజనం పానమును కాదు గాని నీతి సమాధానమును పరిశుద్ధాత్మ యందరి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా. ఎలా ఉంది దేవుని రాజ్యము? భోజనము చేత కాదు, పానీయము చేత కాదు, కానీ ఎలా ఉందంటే నీతి సమాధానములకు ఉన్నది. భూమి మీద మనము దేవుణ్ణి కోరుకునేటప్పుడు నీతి సమాధానములు కోరుకుంటే ఆ సమాధానం ఆ నీతి సమాధానంలోకి నడిపిస్తుంది. ఆ రెండు కలిసి మనకు సంతోషం ఇస్తాయి. ఆ రెండు కలిసి పరిశుద్ధాత్మ యందలి మనం ఆనందించే కృపనిస్తాయి. కృపనిచ్చినప్పుడు అవి ఎలా ఉంటామట? ఆనందంనై ఉంటున్నాయి. కాబట్టి నిత్య రాజ్యంను కూడా మనం చూడగలుగుతాం. దేవుడి అవమానంకు మీరు అవమానంలోనే పడి ఉన్నారు, అందులోనే పడి ఉస్తాను సెలవు ఇవ్వట్లేదు. కానీ మీరున్న అవమానంలో తీసి రెండంతల నేను ఘనతనిస్తాను. మీ అవమానంకు రెండంతల ఘనతను, నిందకు ప్రతిగా రెట్టింపు భాగం అనుభవిస్తాం. మీ దేశంలో ఒక్క దగ్గర కాదు, మీ గ్రామంలో కాదు, మీ మండలంలో కాదు, మీ జిల్లాలో కాదు, మీ మండలం, మీ గ్రామం, మీ జిల్లా, మీ రాష్ట్రాలన్నింటిలో, నీ దేశంలోనే నీవు రెండంతల భాగం నాకు కర్తవ అవుతావని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆమె రెండంతల భాగం నాకు దేవుడు కర్తలు చేస్తానంటున్నాడు. కాబట్టి అడగవలసిన రీతిలో అడగాలి, చూడవలసిన పద్ధతిలో దేవుడు వాక్యమును గ్రహించాలి మనము. అప్పుడు దేవుడి కొరకు మన మీదికి అత్యున్నతంగా రానై ఉంటుంది. ఇటు మాటలు మన ఆత్మ నిమిత్తం దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.